టాలీ ప్రైమ్ 5.0లో వచ్చిన ఫీచర్స్ ఏంటి? ప్రెజెంట్ లేటెస్ట్ వెర్షన్ 5.0నే. వాటిలో మించి ఇంక నెక్స్ట్ ఇంకా ఏం రిలీజ్ చేయలేదు. ఫర్దర్ ఫ్యూచర్‌లో మారుతూ ఉంటాయి. మీ జీవితకాలం సాఫ్ట్‌వేర్ అన్నాక అప్‌డేట్ అవుతూనే ఉంటది. వాటన్నిటిని మనము నేర్చుకుంటూనే ఉండాలి. ఓకే. ఆ ఫీచర్స్ ఏంటో చూద్దాం. 5 ఫీచర్స్ చూడండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఫస్ట్ ఫీచర్. సెకండ్ ఫీచర్ స్ట్రిప్ వ్యూ. డే బుక్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ బ్యాలెన్స్ ఎట్ ఎనీ ప్లేస్. Which version you are using? 4.1, 5.0, like auto creation of a ledger as per GST portal. Fetch the GST details and GST filing history of a customer. Enable API access in GST portal. Check vendor and customer GST status. File GST1 and GST3B direct from Tally Prime. Download 1 year GST1, 2A, 2B for reconciliation. ఈ ఫీచర్స్ ఒకసారి చూద్దాం మనం. యా. సో ఫస్ట్ వన్ చూడండి. ఇలా కంపెనీ మీరు ఏదో ఒకటి క్రియేషన్ చేస్తారు. టాలీలో ఎలాంటి అప్డేట్ వచ్చినా టాలీలో ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎక్కడ మీకు నోటిఫికేషన్ చూపిస్తది. అంటే లైక్ ఇక్కడ చూడండి హెల్ప్ పైన ఇక్కడ బెల్ ఐకాన్ ఒకటి కనబడుతుంది. కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎన్ దీన్ని క్లిక్ చేస్తే ఏవైనా అప్డేట్ వర్షన్స్ అయినాయి అంటే ఇక్కడ చూపిస్తది. డేట్ అండ్ టైము, యాక్టివిటీ, అప్లికేషన్ అండ్ కంపెనీ, డిస్క్రిప్షన్ ఈ ప్లేస్‌లో కనబడతాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే. డన్. సో తర్వాత నెక్స్ట్ వన్ ఆప్షన్ ఏముంది? స్ట్రిప్ వ్యూస్. స్ట్రిప్ వ్యూస్ అంటే ఏంటంటే చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నా. ఓకే. సో ఫస్ట్ చూడండి. డే బుక్‌లో వెళ్లారు కదా! ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేస్తున్నా. ఇవన్నీ లైన్స్ కనబడుతున్నాయా? ఈ లైన్స్ ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్ట్రిప్ వ్యూస్ అంటాం. స్ట్రిప్ వ్యూస్. ఇది టాలీ ప్రైమ్ 5.0లో ఇచ్చారు ఆప్షన్. ముందు లేదు ఇది. ఇప్పుడు వచ్చాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్‌కి వెళ్ళండి. బ్యాలెన్స్ షీట్‌కి వెళ్ళండి. ఇక్కడ కూడా కనబడుతున్నాయా? స్ట్రిప్ వ్యూస్. ఈ లైన్స్‌లా కనబడుతున్నాయా? వీటిని స్ట్రిప్ వ్యూస్ అంటాం. ప్రాఫిట్ అండ్ లాస్‌కి వెళ్ళండి. ఆల్ట్ F అని ఇవ్వండి. ఇక్కడ కూడా కనబడుతున్నాయా? ఈ లైన్స్ కనబడుతున్నాయా? వీటిని స్ట్రిప్ వ్యూస్ అంటాం. స్టాక్ సమ్మరీకి వెళ్ళండి. కనబడుతున్నాయా ఇక్కడ స్ట్రిప్ వ్యూస్? తర్వాత మెమో రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1 కనబడుతున్నాయా? స్టిఫ్ వ్యూస్ అంటారు ఇవి. సో, ఈ స్టిఫ్ వ్యూస్ వల్ల యూజ్ ఏంటి సార్ అంటే, మనకి డిఫరెన్స్ కనబడుతుంది. ఈ లైన్స్ రావడం వల్ల చూడ్డానికి ఇంట్రెస్ట్‌గా కనబడుతుంది సబ్జెక్ట్. ఓకే. దీన్ని స్టిఫ్ వ్యూస్ అంటాం. వీటిని ఎక్కడ ఎనేబుల్ చేసుకోవాలి అంటే, హెల్ప్‌లోకి వెళ్లి సెట్టింగ్స్, డిస్‌ప్లే ఇక్కడ ఎనేబుల్ స్టిఫ్ వ్యూ ఫర్ రిపోర్ట్స్, ఎనేబుల్ స్టిఫ్ వ్యూ ఫర్ వౌచర్స్, షో బాటమ్ బార్ ఈ మూడిటిని యెస్ పెడితే ఆ ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ నో పెట్టినామంటే ఎక్కడ కనిపించవు. నో పెట్టాను చూడండి. బ్యాలెన్స్ షీట్‌లో కనిపించవు. ముందు ఇలాగే ఉన్నాయి కదా! నార్మల్‌గా ఏది ఎంత వాల్యూ అనేది కన్‌ఫ్యూజన్‌గా ఉండేది. క్లోజింగ్ స్టాక్ ఏది, స్టండ్ డెబ్టార్స్ ఏది, క్యాష్ ఇన్ హ్యాండ్ ఏది కనుక్కోవడానికి ఇబ్బందిగా ఉండేది కొంచెం. ఎక్కడ లేవు చూడండి స్టిఫ్ వ్యూస్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఎక్కడ కనిపించట్లా. నో పెట్టాను. ఏమైనా ఉన్నాయా? లేవు. ఓకే. మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? హెల్ప్, సెట్టింగ్స్, డిస్‌ప్లే ఆ 3 ఆప్షన్స్ యెస్ పెట్టండి. ఇప్పుడు మళ్ళీ వస్తాయి చూడండి. డే బుక్ వచ్చాయా? అన్నీ వచ్చాయా లైన్స్? ఓకే. సార్ నాకు ఓన్లీ డే బుక్ వరకు మాత్రమే కనిపించకూడదు. ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఉండాలి, ట్రయల్ బ్యాలెన్స్‌లో ఉండాలి, బ్యాలెన్స్ షీట్‌లో ఉండాలి. కానీ నాకు లైక్ డే బుక్‌లో మాత్రమే స్ట్రిప్ వ్యూస్ అవసరం లేదు అంటే F12 కాన్ఫిగర్ వెళ్ళండి. లాస్ట్‌లో ఆప్షన్ ఉంది కదా! అది యెస్ పెట్టండి. నో పెట్టండి. ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ. నో ఇచ్చేసామంటే ఈ డే బుక్‌లో మాత్రమే కనిపించకుండా పోతాయి. ఇంక రిమైనింగ్ ప్లేస్‌లో ఉంటాయి. కావాలంటే చూడండి. ఉన్నాయా? బ్యాలెన్స్ షీట్‌లో ఉన్నాయా? బట్ ఆ డే బుక్‌లో మాత్రమే లేవు. ఓకే. మళ్ళీ కావాలనుకుంటే ఇది నో పెడితే వస్తాయి. నో పెట్టామనుకుంటే వెళ్ళిపోతాయి. మళ్ళీ కావాలనుకుంటే ఆ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళిపోయాయంటే మళ్ళీ కనబడతాయి. మళ్ళీ బయటికొస్తాయి.
ఓకే. ప్రతి ప్లేస్‌లో అంతే. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఉంది. సార్ బ్యాలెన్స్ షీట్‌లో వరకే నాకొద్దు అనుకుంటే F12 వెళ్లి నో పెట్టాలి. అయిపోయినాయా? మళ్ళీ రావాలంటే మళ్ళీ F12కి వెళ్లి యెస్ పెట్టాలి. మళ్ళీ స్టెప్ వ్యూస్ బయటకొస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్. సార్ నాకు ఇక్కడి వరకు మాత్రమే కనిపించకూడదు. నో పెట్టండి. మళ్ళీ కావాలి అనుకుంటే యెస్ పెట్టండి. ఎనేబుల్ స్ట్రిప్ వ్యూస్. ఇలా అమ్మా. కావాలంటే యెస్ పెట్టొచ్చు. వద్దంటే తీసేయొచ్చు. థర్డ్ వన్. మనం ఏ వెర్షన్ ఉపయోగిస్తున్నాం అనేది ఎలా తెలుస్తది? అబౌట్‌లోకి వెళ్ళాలి. హెల్ప్‌లోకి వెళ్ళండి. వెళ్ళామంటే సో, అప్లికేషన్ టాలీ ఫ్రేమ్, రిలీజ్ 5.0, అప్లికేషన్ పాత్, సీరియల్ నంబర్, ఎడిషన్, గోల్డ్ రెంటల్, రెంటల్ వాలిడిటీ, టాలీ వర్చువల్ యూజర్ లిమిట్ 10 సిస్టమ్స్‌కి వేయొచ్చు. లైసెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఓకే. మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ మొత్తం చూపించేస్తుంది ఇక్కడ. సో, మీరు ఏ వెర్షన్ ఉపయోగిస్తున్నారనేది అబౌట్‌లో ఉంటది. తర్వాత ఆటో క్రియేషన్ ఆఫ్ లెడ్జర్ యాస్ పర్ జీఎస్టీ పోర్టల్. ఓకే. ఇప్పుడు మీరు కొత్తగా ఒక కస్టమర్ దగ్గరనో కస్టమర్‌కి సేల్ చేశారు. లేదు అంటే ఒక వెండర్ దగ్గర నుంచి పర్చేజ్ చేశారు. ఎలాగా అనుకోండి. అతని డీటెయిల్స్ మీకు తెలీదు. జస్ట్ జీఎస్టీ నంబర్ మాత్రమే తెలుసు. ఆ జీఎస్టీ నంబర్ ఒక్కటి తెలిస్తే చాలు. ఆటోమేటిక్‌గా నీ కంపెనీ జీఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద ఏ పేరుతో రిజిస్టర్ అయిందో, ఏ అడ్రెస్ అయితే నువ్వు ఇచ్చుంటావో, ఆటోమేటిక్‌గా మీ జీఎస్టీ నంబర్ ఇస్తే ఆటోమేటిక్‌గా మీ డేటా అంతా బయటకొచ్చేస్తది. ఆటోమేటిక్‌గా అదే క్రియేట్ అయిపోతది. ఇప్పుడు చూడండి టాలీ ఎడ్యుకేషన్ నుంచి నేను ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ చేశాననుకోండి. లేదంటే సేల్ చేశాను టాలీ ఎడ్యుకేషన్ వాళ్ళకి. వీళ్ళ డీటెయిల్స్ నేను టైప్ చేయకుండా అడ్రెస్సు, ఏరియా, పిన్ కోడు, ఓకే. స్టేట్ ఇవన్నీ నేను టైప్ చేయకుండా జస్ట్ జీఎస్టీ నంబర్ ఇస్తాను. ఆటోమేటిక్‌గా డేటా అంతా క్రియేట్ అయిపోతది. చూడండి. లెడ్జర్‌లోకి వెళ్లి ఇక రైట్ సైడ్‌లో చూడండి. ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జీఎస్టీఐఎన్, యూఐఎన్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ జస్ట్ జీఎస్టీ నంబర్ ఇవ్వండి చాలు. 29 ఏఏఈసీటీ 29 ఏఏఈసీటీ ఇది లేటెస్ట్‌గా వచ్చిన ఫీచర్. మనం అంతా టైప్ చేయకుండా డేటా వాళ్ళ డీటెయిల్స్ అన్ని టైప్ చేయకుండా మనకు బాగిచ్చారు ఈ ఫీచర్. Z1, J1, Z4 ఎంటర్ ఇస్తున్నా. చూసారా? నేనేం టైప్ చేయలేదు. జస్ట్ జీఎస్టీ నంబర్ మాత్రమే ఇచ్చాను. ఆటోమేటిక్‌గా అడ్రెస్ ఓకే. వాళ్ళ ఏరియా ఓకే. స్టేట్, పిన్ కోడ్, వాళ్ళు రెగ్యులరా, వాళ్ళు యాక్టివ్‌లో ఉన్నారా? ఇనాక్టివ్‌లో ఉన్నారా? ఇవన్నీ ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. ఎంటర్. ఓకే. వీళ్ళ ఫైలింగ్ హిస్టరీ కూడా చూపిస్తది. ఈళ్ళు లాస్ట్ 6 మంత్స్ ఫైల్ చేసారా లేదా? చూడండి. సో, వాళ్ళు ఇన్వాయిస్ స్టేటస్, వాళ్ళ కంపెనీ డీటెయిల్స్, వాళ్ళు ఏమేమి సేల్ చేస్తారు మార్కెట్‌లో అవన్నీ డీటెయిల్స్. తర్వాత ఫైలింగ్ డీటెయిల్స్ జిఎస్టీ 1, జిఎస్టీ 3బి లాస్ట్ 6 మంత్స్ డేటా చూపిస్తది. వాళ్ళు చేసారా లేదా అనేది. ఫైలింగ్ డీటెయిల్స్ ఆఫ్ లాస్ట్ 6 మంత్స్. జస్ట్ బ్యాకొచ్చేసి మీరిక్కడ తీసేసుకోవాలి. 29 ఏఏ ఈసీటీ 8092 జే1 జెడ్4 ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేయండి. వాళ్ళు సన్‌డే డెబ్టారా, క్రెడిటారా అని తీసుకుంటే చాలు. అంతే. సేవ్ చేసుకోండి. అంతే. మీరేం చేయాల్సిన అవసరం లే. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఏమి టైప్ చేయాల్సిన అవసరం లే. యాస్ పర్ జీఎస్టీలో వాళ్ళ అడ్రెస్ ఏవైతే కంపెనీ నేమ్ ఉందో ఆటోమేటిక్‌గా తీసేసుకుంటారు. ఇది వచ్చిన ఫీచర్. సో, ఫైలింగ్ హిస్టరీ కూడా చూసాం. ఇప్పుడు ఎనేబుల్ ఏపీఐ యాక్సెస్ ఇన్ జీఎస్టీ పోర్టల్. మీరు డైరెక్ట్‌గా టాలీ నుంచే ఫైలింగ్ చేయాలి అనుకుంటే, సో, మీకు ఒక జీఎస్టీ పోర్టల్ ఉంటది కదా! ప్రతి ఒక్కరికి కూడా జీఎస్టీ పోర్టల్ ఉంటది కదా! పోర్టల్ మనకేంటి జీఎస్టీ డాట్ జీఓవీ డాట్ ఇన్ ఇది గవర్నమెంట్ పోర్టల్. మీరు ఫైలింగ్ చేయాలనుకుంటే ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. లాగిన్. మీకొక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు.
లాగిన్ అవ్వాలి. ఎక్కువ రోజులు ఓపెన్ చేయకపోతే అప్‌డేట్ అడుగుతుందమ్మా. అంతేనండి. పాస్వర్డ్‌ని మార్చాల్సొస్తది. ఎక్కువ రోజులు లాగిన్ అవ్వకుంటే ఫర్గెట్ పాస్వర్డ్ 171606 మన రిజిస్టర్ మొబైల్‌కి లేదా జీమెయిల్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చుకోవాలి. న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. కొంచెం న్యూగా పెట్టుకోవాలి. యూనిక్‌గా ఉండాలమ్మా. ఆల్ఫాబెట్స్ వాడాలి. ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే గైస్. ఇది తర్వాత నేను చెప్తాను. కొంచెము ఎక్కువ సార్లు చేశామంటే ఇదయిపోతుంది. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఒక ఏపీఐ యాక్సెస్ మన డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఓకే. డన్. ఇక్కడ లోపలికి వెళ్లి మనం సెటప్ చేసుకోవాల్సొస్తుంది. లైక్ అక్కడ వెళ్లి మన కంపెనీ డీటెయిల్స్, అక్కడ ఏపీఐ యాక్సెస్
నేను లాస్ట్ వీడియో చేసిన దాంట్లో చూపిస్తాను. ఎనేబుల్ ఏపీఐ యాక్సెస్ ఇన్ జీఎస్టీ పోర్టల్. 6 అవర్సా లేదంటే 30 అవర్సా లేదంటే 32 డేసా, 30 డేసా అనేది ఉంటది. అదే సెటప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్‌గా టాలీలోకి వెళ్ళాలి. నా ప్రీవియస్ కంపెనీ చూపిస్తాను. ఓకే. సో, ఏ కస్టమర్ యాక్టివ్‌లో ఉన్నాడు, ఏ కస్టమర్ యాక్టివ్‌లో లేడు అనేది తెలిసిపోతుంది. అది కూడా చూపిస్తాను. డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్, జీఎస్టీ రిపోర్ట్స్, జీఎస్టీ యుటిలిటీస్, వాలిడిటీ, కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడొచ్చేసి సన్‌డ్రీ క్రెడిటార్స్ తీసుకుంటున్నాం. ఎంటర్. చూడండి. వీళ్ళందరికీ జీఎస్టీ నంబర్స్ ఉన్నాయి. వీళ్ళు యాక్టివ్‌లో ఉన్నారా లేరా? యెస్. చూసారా? వీళ్ళందరూ యాక్టివ్‌లో ఉన్నారని అర్థం. యాక్టివ్‌లో ఉన్నారా లేదా? వీళ్ళ సన్‌డ్రీ క్రెడిటార్స్ తీసుకున్నాను. బ్యాక్. ఇప్పుడు సన్‌డ్రీ డెబ్టార్స్. యెస్. దీంట్లో ఎంతమందికి జీఎస్టీ ఉంది? ఎంతమందికి జీఎస్టీ లేరు? అంటే నా దగ్గర లైక్ మెటీరియల్స్ తీసుకున్న వాళ్ళు. చూడండి ఇద్దరు మాత్రమే ఉన్నారు యాక్టివ్. మిగతా వాళ్ళంతా అన్‌రిజిస్టర్డ్. అంటే కస్టమర్స్ ఈళ్ళు. కొని ఉపయోగించుకునేవాళ్ళు అంతే. ఈళ్ళు ఫైలింగ్ చేయడం అలాంటివి ఏం జరగదు. ఇదొక ప్రాసెస్. తర్వాత డైరెక్ట్‌గా లింకప్ వచ్చేసి మనకి ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్తే ఇక్కడ ఇచ్చాడు. జీఎస్టీ లాగిన్ అండ్ లాగౌట్. ఇది క్లిక్ చేసామంటే మన రిజిస్టర్ మొబైల్‌కి ఓటీపీ వస్తది. ఫస్ట్ మనం ఏం చేయాలి? జీఎస్టీ పోర్టల్‌లోకి వెళ్లి 6 అవర్స్ లేదా 32 డేస్ పెట్టేసుకొని సో, తర్వాత ఇక్కడికొచ్చి ఇది సెండ్ చేశామంటే లాగిన్ అవుతాం. టాలీ నుంచి డైరెక్ట్‌గా లాగిన్ అయిపోతాం. ఓకే. ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫైలింగ్ చేస్తాం ఇక్కడి నుంచే. ఫైల్ జీఎస్టీఆర్ 1. ఇక్కడ ఏ మంత్ కావాలి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ మనము డిసెంబర్‌లో ఉన్నాం. నవంబర్ మంత్ కావాలి. నేను నవంబర్ మంత్ లేదు నాది. డేటా ఇంగా టైప్ చేయలేదు. ఇక్కడొచ్చేసి ఆహ్, 01/9 ఇక్కడొచ్చేసి 39 ఈ మంత్‌కి సంబంధించిన డేటా. సెప్టెంబర్ డేటా. ఇక్కడ సెండ్ కొట్టామంటే ఫైలింగ్ అయిపోతది. అంతే. తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకుంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు కావాలి. డేట్. ఇక్కడ ఏ మంత్ 1 మంతా, 2 మంత్ అది ఇచ్చేసారంటే ఎంటర్ ఇచ్చేసారంటే డౌన్‌లోడ్ అయితే డౌన్‌లోడ్ డేటా అయిపోతుంది క్లియర్‌గా. సో, ఈ విధంగా మనకి టాలీ ప్రైమ్ 5.0లో ఇచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఇవి. సో, అది మా ఓకే. సో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. ఆ! సార్ ఇప్పుడు జీఎస్టీ నంబర్ వేస్తే పార్టీ డీటెయిల్స్ వస్తాయని చెప్పారు కదా! హ్మ్. వాళ్ళ ఎంత బిజినెస్ చేశారో వాళ్ళ ఇన్వాయిస్ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయండి అందులో? అట్లా ఏముండదండి. ఓన్లీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇన్ఫర్మేషను వాళ్ళ కం హ్మ్. వాళ్ళ కంపెనీ ఆహ్, డీటెయిల్స్ మాత్రం. ఇంక రిమైనింగ్ ఓహ్! ఏమి రావు. ఓకే. ఓకే. కంపెనీ డీటెయిల్స్, అడ్రెస్సు, వాళ్ళ మొబైల్ హ్మ్. నంబర్ ఏది ఉంటే ఎక్కడున్నారు, హ్మ్. ఏంటి, యాక్టివ్‌లో ఉన్నారా లేదా అని వస్తుందంతే. హ్మ్. హ్మ్. అంటే అంతే. ఏంటంటే, మనం టైప్ చేసుకోకుండా కంపెనీ నేము, వాళ్ళ ఆ! అడ్రెస్సు, పిన్ కోడ్ ఇవన్నీ మనం టైప్ చేసుకోకుండా ప్రీ ఓకే. డిఫైన్డ్‌గా వచ్చేస్తాయి అంతే. అదొక్కటి ఫీచర్ ఓకే. ఇచ్చాడు మనకి. ఓకే అండి. ఓకే. 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 ఎనీవే ఎనీవన్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అది.